విషయం తెలిసిన తులసి పత్రములను స్వీకరించేటప్పుడు తప్పకుండా చెప్పాల్సిన ఒక మంత్రం ఉంటుంది, ఒక శ్లోకం ఉంటుంది. ఇది చెప్పి మాత్రమే తులసి పత్రములను తెంపవలే, అంటే ఒక అనుమతి లాగా. ఒక అనుమతి లాగా. ఆ శ్లోకం మేము ఇప్పుడు చెప్తాం, మీరు కూడా స్క్రీన్ పైన వేద్దురు గాని అప్పుడు వాళ్ళకి మన ఎవరైతే వింటున్నారో వాళ్ళకి కూడా తెలుస్తుంది. చాలా మందికి తెలియదండి. మేము అనుకున్నా అందరికి తెలిసేమో అని, కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. తీసేయటం ఇక్కడ వరకు తెలుసు కానీ ఇలా తెంపే స్టీలల్లో కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. తులసీదేవి యొక్క అస్తిత్వం భగవంతుడి యొక్క సేవ చేసే కోసం, ఆ సేవ కోసం తీసుకునే ముందు మనం ఒక శ్లోకం చదవాలి. ఆ శ్లోకం ఏంటో మేము చెప్తాము, ఒకసారి దాన్ని మీరు స్క్రీన్ పైన వేసి చెప్తారు. కానీ తులస్యా అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ కేశవార్థం చినోమిత్వాం వరధా భవ శోభనే. ఇదే శ్లోకం. ఈ శ్లోకం చెప్పాలి, ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, తులసి అమృత జన్మాసి, తులసి నువ్వు అమృత జన్మ నీది, అంటే అమృత తుల్యమైన స్వరూపము నీది. సదాత్వం కేశవ ప్రియ, ఎప్పుడు నువ్వు భగవంతుడికి అత్యంత ప్రియమైన. కేశవార్థం చినోమిత్వ, ఆ భగవంతుడి కోసమని నేను తులసి దళములను తెంపుతున్నాము. వరధా భవ శోభనే, నువ్వెప్పుడు ఇలానే శోభిస్తూ ఉండుగాక అని ఆవిడ పర్మిషన్ తీసుకొని ఒకసారి ప్రణామం చేసి అప్పుడు పత్రాలు తీసుకోవాలి. మీకు ఇంకో